మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఒంటరిగా కూర్చున్నావా జ్యోతి? శ్వేత ఇంకా రాలేదా? తనకింకా వర్క్ అవ్వలేదంట. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ చాలా గొప్పగా ఉంటుంది జ్యోతి. ఎంత స్నేహంగా ఉంటారో అంత ప్రొఫెషనల్గా ఉంటారు. పని దైవంగా భావించే నీకు పోటీ ఎవ్వరుండరనుకో. నీ పంచువాలిటీ పద్ధతి మన ఆఫీస్లో ఎవ్వరికి ఉండదు. పని మాత్రమే కాదు, కట్టు బొట్టు అందం చందం ఎందులోనూ తీసిపోవు. అందుకే మన ఆఫీస్లో మగాళ్ళు నువ్వంటే పడి చేస్తారు. నేను చెప్పేది నిజం జ్యోతి. చదువు సంస్కారం అందం అనుకువ అన్నీ ఉన్న నీకు ఇంకా పెళ్లి కాకపోవడం అంటే ఆ దేవుడి మీద నాకు పట్టరాని కోపం వస్తుంది సుమి. మీ కోపానికి కన్సర్న్కి చాలా థ్యాంక్స్. బాక్స్ తెచ్చుకున్నారు కదా, తొందరగా తిని వెళ్ళండి. లేదంటే బాక్స్లో వేడి చల్లారిపోతుంది. ఫినిష్ చేయాల్సిన వర్క్ కూడా లేట్ అవుతుంది. పర్లేదులే జ్యోతి, ఒక్కరోజుకి ఏమవుతుంది చెప్పు. రాక రాక నీతో ఒంటరిగా మాట్లాడే ఛాన్స్ వచ్చింది. దానికన్నా ఏది ముఖ్యం కాదు. మీ నాన్న లక్షలు పోసి నీకు పెళ్లి కొడుకుని తీసుకురాలేరు. కట్నం వద్దనే కరుణామయులు ఈ కాలంలో ఉండరు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే అందం ఆనందం అంటారు. కానీ ఏం చేస్తాం, అన్నింటికీ రాసిపెట్టుండాలి. సరిత గారు, నా గురించి నా పెళ్లి గురించి మీరు జాలిపడాల్సిన దీన స్థితిలో నేను లేను. మీ మాటలు ఆపి వచ్చిన పని చూడండి. చూస్తున్నదే చెప్తున్నాను జ్యోతి. నాతో పాటే ఉద్యోగం చేసే నువ్వు జీవితాంతం కన్యగా ఉండిపోతావనే ఆందోళనతో మాట్లాడుతున్నాను. నీ తోటి వాళ్ళందరికీ పెళ్లిళ్ళయ్యి పిల్ల పాపలతో హాయిగా కాపురం చేసుకుంటుంటే నువ్వు మాత్రం ఏ అచ్చుటా ముచ్చటా లేకుండా మిగిలిపోతావని దిగులుతో చెప్తున్నాను. నీతో పాటు పనిచేస్తూ సాటి ఆడదాన్నై ఉండి కూడా నీకే సాయం చేయలేకపోతున్నందుకు ఎంత ఫీల్ అవుతున్నానో తెలుసా? మీ ఫీలింగ్స్ని మీ దగ్గర ఉంచుకోండి. నా ముందు చెప్తుంటే చాలా చీప్గా అనిపిస్తుంది. అయినా మీరు బాధపడిపోవడానికి, నా పెళ్లి గురించి దిగులు పడటానికి నేనే అనాథని కాదు. నాకు మా వాళ్ళు ఉన్నారు. నా జీవితం గురించి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళేం చూడట్లేదు కాబట్టే పెళ్లి వరకు వెళ్లాల్సిన సంబంధాలు పెళ్లి చూపులతోనే ఆగిపోతున్నాయి. చూడు జ్యోతి, నీ ఫ్యామిలీ పరిస్థితి గురించి నాకు పూర్తిగా తెలుసు. ఈరోజు పిల్ల నచ్చింది అన్నవాళ్లే మనం ఆలస్యం చేసే కొద్దీ పిల్లకు వయసు ముదిరిపోయింది వద్దంటారు. అందుకని పెళ్లి గురించి పెద్దవాళ్ల మీద ఆధారపడకుండా నువ్వే నిర్ణయం తీసుకుంటే మంచిది. మిస్ అయిన దాని గురించి బాధపడకుండా కళ్ళ ముందున్న అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఉత్తమం. సరిత గారు, ఈ డొంక తిరుగుడు మాటలొద్దు. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. సరే, సూటిగానే చెప్తాను. కృష్ణకుమార్కి నువ్వంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన్ని నువ్వు ఎందుకు కాదనుకుంటున్నావు? ఆయనకేం తక్కువ? సరిత గారు, సూటిగా చెప్పమన్నావు. చెప్తే ఎందుకు సీరియస్ అవుతున్నావు? కృష్ణకుమార్ గారు చాలా మర్యాదగా మంచి మనసుతో ఆలోచించి పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రాబ్లం ఏంటి? ఆయనేం నిన్ను ఉంచుకుంటానని చెప్పడం లేదు కదా. ఆపండి. ఆడదానిపై ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా మీకు? అరే, నిజం చెప్పడానికి సిగ్గెందుకు? మీ నాన్నగారు ఎంత కష్టపడ్డా తలకిందులుగా తపస్సు చేసినా ఇలాంటి సంబంధం తీసుకురాలేరు కాబట్టే కృష్ణకుమార్ గారికి ఓకే చెప్పు.
లైఫ్ సెట్ అయిపోద్ది. సరిత గారు, ఆవేశపడద్దు జ్యోతి, కూల్గా ఆలోచించు. కృష్ణకుమార్కి 46 ఏళ్ళు, నీకు 26. పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఆయనకి 10 ఏళ్ల కొడుకు, 5 ఏళ్ల కూతురు ఉన్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలనుకో. అది కాక కృష్ణకుమార్కి బోల్డ్ అంత ఆస్తుంది. ఏం కోరినా క్షణాల్లో తెస్తారు. నీ మోజులు ముచ్చట్లు అన్నీ తీర్చి. షటప్! ఇంకాపుతారా? పెళ్లి గురించి నాకన్నా మీరెందుకు తొందరపడుతున్నారు? నేనేం పెళ్లి కోసం మొగుడు కోసం అల్లాడిపోవడం లేదు. కృష్ణకుమార్ నాకన్నా 20 ఏళ్ళు పెద్దోడు. అది మీకు పెద్ద తేడాగా కనిపించడం లేదా? అలాంటప్పుడు 14 ఏళ్ళు నీ కూతురికి 10 ఏళ్ళు ఆపి అప్పుడు కృష్ణకుమార్కి ఇచ్చి పెళ్లి చెయ్యి. గొప్ప సంబంధం అని మీరే డబ్బులు కొడుతున్నారు కదా, మీకు వాడికి బాగా సెట్ అయిపోతుంది. ఛీ! కింద నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు ఇక్కడ ఒక్కదానివి ఏం చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. నన్ను కూడా పిలిస్తే నీకు తోడుగా పక్కనే ఉండేవాని కదా. అడగడం మర్చిపోయాను. కోరి తెప్పించుకున్న నారింజకాయలు తిన్నావా లేదా? లేదండి. తినలేదా? ఏ? మావయ్య, నువ్వు తీసుకొస్తే తిందామనుకుంది. పాపం మా ఆయన తీసుకొచ్చాడు కదా, అందుకే తినాలా వద్దా అని ఆలోచిస్తుందేమో. ఎవరు తెస్తే ఏంటి కావేరి? తినాలనుకున్నది ఇంటికొచ్చింది కదా, అంతేనా సంధ్య? ఆ విషయంలో అత్త సూపర్ లక్కీ మావయ్య. ఏం కోరుకున్నా సరే భలే సాధించుకుంటుంది. అత్త గురించి సరే గాని నువ్వింటి పనుల్లో సహాయం చేస్తున్నావా, లేక అలవాట్లో పొరపాటుగా పనులేమీ చేయనివ్వట్లేదా? చెయ్యనివ్వకపోయినా నేను చేస్తున్నాను మావయ్య. నిజం చెప్పాలంటే అత్తకి సాయం చేయడానికి నేను మా ఆయన పోటీలు పడుతున్నాం. కాకపోతే ఎప్పుడు ఆయనే గెలుస్తారనుకో. ఒక్క మాట అయితే నిజం కావేరి, నువ్వింట్లో తోడుగా ఉన్నావు కాబట్టి సంధ్యను వదిలి ఆఫీస్లో ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నాను. లేదంటే నా మైండ్ పనిచేసేదే కాదు. సంధ్య ఎలా ఉందో ఏం చేస్తుందో అని గంటకు ఓసారి వీడియో కాల్ చేయాల్సి వచ్చేది. వీడియో కాల్ ఎందుకులే మామయ్య, హాల్లో సీసీ కెమెరా పెట్టించు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అత్త ఏం చేస్తుందో ఎలా ఉంటుందో మొత్తం చూడొచ్చు. నువ్వింట్లో ఉండగా వేరే కెమెరాలు ఎందుకులే కావేరి. మీరండి, డిన్నర్ చేద్దురు. పద. మామయ్య, అత్తంటే నీకు చాలా ఇష్టం కదా? ఇష్టం కాదు, ప్రాణం. అందుకే కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. మా పెళ్లి నువ్వు అనుకున్నంత సింపుల్గా జరగలేదు. ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఒప్పించి మరీ సంధ్య మెడలో తాళి కట్టాను. అంటే అత్తకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఇష్టం అంటే అప్పట్లో తనున్న పరిస్థితులకి పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను కొంచెం కష్టపడాల్సి వచ్చింది. మామయ్య, కూర్చో. ఇలా బిట్లు బిట్లుగా కాదు కానీ మీ ప్రేమ కదా, పెళ్లి కదా, దానికి ముందు మీరిద్దరూ పడిన శ్రమ పూర్తిగా చెప్పు మామయ్య, వినాలనుంది. సడన్ గా ఏమైంది నీకు? నా కథ గురించి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీలు వినడం అంటే చాలా ఇష్టం. అందులోనూ నీ ప్రేమలో కష్టాలున్నాయంటున్నావు కదా, అవేంటో తెలుసుకుందామని. సూర్య నీకేం చెప్పలేదా? ఆయనే ఉంటే అరుగు మీద పడకెందుకని నేనేం అడిగినా చెబితే నిన్నెందుకు అడుగుతాను? నువ్వు చెప్పు మామయ్య, ప్లీజ్. సరే చెప్తాను. ఫస్ట్ అత్త దగ్గర నుంచి స్టార్ట్ చేయి. ఆవిడ నిన్ను పెళ్లి చేసుకోక ముందు తను ఎక్కడుండేది, ఎవరితో ఉండేది? యాక్చువల్గా మీ అత్తకి ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? కావేరి, అర్జెంట్ కాల్.
హలో. మావయ్య, ఈ ఫోన్లు ఎవడు కనిపెట్టాడో గాని ప్రతి పనికి అడ్డంగా తయారవుతున్నాయి. ఆవిడ గారి మొదటి భర్త ఎవరో తెలుసుకుందాం అనుకుంటే చాలు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, పక్కకి వెళ్తున్నారు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఆవిడ గారి మొదటి మొగుడు ఎవరో కనిపెట్టాలి. కనిపెడతాను. సంధ్య, నీకెన్నిసార్లు చెప్పినా ఈ పనులు చేయడం మాత్రం మానటం లేదు. మీకు టిఫిన్ వడ్డించడం కూడా పనేనా? ఆఫీస్కి కూడా వెళ్ళడం లేదు కాబట్టి మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఖాళీగానే ఉంటున్నాను. అప్పుడు రెస్ట్ తీసుకోవడం తప్ప వేరే పనులేం లేవు కదా. కావేరి అయినా నీకు హెల్ప్ చేస్తుందా లేక నీతోనే పనులు చేయించుకుంటుందా? ఊరుకో మామయ్య. అతతో పనులు చేస్తుంటే నువ్వు సైలెంట్గా ఉన్నా మా ఆయన మాత్రం అస్సలు ఊరుకోరు. నా మీద చాలా సీరియస్ అయిపోతారు. ఈ మాట అయితే నిజమే. సంధ్య గురించి ఒక ఫ్రెండ్లా చాలా కేర్ తీసుకుంటున్నాడు. అంతకు మించి మామయ్య. సంధ్య, నువ్వు మళ్ళీ డాక్టర్ చెకప్కి ఎప్పుడు వెళ్ళాలి? ఈ రోజేనండి. సాయంత్రం మీరు తొందరగా వచ్చేస్తారా? ఇద్దరం కలిసి వెళ్దాం. ఓ షిట్. ఈరోజు ఈవినింగ్ సైట్ ఇంజనీర్తో మీటింగ్ ఉంది సంధ్య. ప్రాజెక్టు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేయాలి. అవునా? మరేం చేద్దాం? ఏం చేయడం ఏంటి, నేను బిజీగా ఉన్న ఇంట్లో. మా ఆయన ఉంటారు కదా, ఆయన్ని తీసుకెళ్ళమంటావా మామయ్య? కాదు కావేరి, ఈరోజు మీటింగ్లో సూర్య కూడా ఉండాలి. అందుకే నువ్వు తీసుకెళ్ళు. నేనా? అవును. కావేరీకి ఇబ్బందిగా ఉందేమోనండి. నేను ఒక్కదాన్నే వెళ్తానులేండి. నాకేం ఇబ్బంది లేదు. నేను రావడం నీకు ఇబ్బంది ఏమో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు కావేరి? నువ్వు కూడా వెళ్తే అత్తయ్యకి ఏం ఇబ్బంది? ఏమో, అత్తకి ఇంకెవరినైనా తోడుగా తీసుకెళ్లాలనుందేమో అని. అంటే అత్తకి నీతో రావాలనుందేమో మామయ్య. నాకు కుదరదనే కదా కావేరి నిన్ను తీసుకెళ్ళమంటున్నాను. హాస్పిటల్కే కదా తీసుకెళ్ళమంటున్నాడు. సరే అని చెప్పడానికి ఇంత డిస్కషన్ అవసరమా? ఇంట్లో ఖాళీగానే కదా ఉంటున్నావు. సంధ్యకి తోడుగా వెళ్ళడానికి ఏంటి ప్రాబ్లం? సూర్య, ఏంటిది? ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు? మా ఆయన అలా మాట్లాడడం, ఆ మాటలు వినడం నాకు బాగా అలవాటైపోయిందిలే మామయ్య. నువ్వు చెప్పత్తా, నీతో హాస్పిటల్కి రావాలా వద్దా? నీకోకే అనుకుంటే నాకే ప్రాబ్లం లేదు. ఓకే అనకపోవడానికి నాకేం కారణాలు లేవు. మా ఆయన అన్నట్టు నాకు పానా పాట, షాపింగ్కి వెళ్ళాలా, సినిమాకి తిరగాల, లేచినప్పటి నుండి ఈ 4 గోడల మధ్య కదా ఉండేది. మా ఊర్లో ఉన్నప్పుడైతే ఎంత ఖాళీగా ఉన్నా ఏదో ఒక పని మీద అలా తిరుగుతూనే ఉండేదాన్ని. రోజు ఎలా గడిచేదో కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు బోర్ కొడుతూ ప్రతి క్షణం లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. కావేరి, నీకు అంతగా బోర్ కొడుతుంటే నా సైడ్కి వచ్చి. అమ్మో, మీ సైట్కా? అక్కడ దుమ్ము, సిమెంటు, ఇసుక అవంటే నాకు చాలా ఎలర్జీ. దానికన్నా ఇంట్లో టీవీనో ఫోనో చూస్తూ ఉండడం బెటర్. సరే, నీ ఇష్టం. సిమెంటు, ఇసుక, దుమ్మే కాదు, అంతకు మించి నీకు చాలా ఎలర్జీలు ఉన్నాయనుకుంటా. అవును మరి. కళ్ళ ముందే కాని పనులు జరుగుతుంటే ఒళ్ళంతా కంపరంగా, కళ్ళకి ఎలర్జీగానే ఉంటుంది. కాని పనులేంటి? ఎందుకు అలా అంటున్నావు? కాని పనులంటే కాని పనులే. చూసేవాళ్లకన్నా చేసేవాళ్లకి బాగా తెలుస్తుంది. ఈవిడి గారి మొహం చూడ్డానికి చిరాగ్గా ఉందంటే కలిసి హాస్పిటల్కి వెళ్ళాలంట. ఏమీ తెలియని నంగనాచిలా నటిస్తుంటే చూడలేకపోతున్నాను. ప్రతి దానికి మా ఆయన సపోర్ట్ ఒకటి.
ఇష్టం లేదు అని చెప్పలేను, మనసుని కష్టపెట్టుకుని వెళ్ళలేను. ఏంటో నా కర్మ. అంత కర్మ అనుకునే దానివి గదిలోకి వచ్చి ఆడవడం ఎందుకు? ఈ మొక్కేదో అక్కడే ఆడవచ్చు కదా. ఏడిస్తే మాత్రం మీరు అర్థం చేసుకుంటారా? వద్దని ఆగిపోమంటారా? పైగా ఇంట్లో ఖాళీగా ఉన్నావు కదా అని కామెంట్ ఒకటి. కామెంట్ కాదు, అదే కరెక్ట్. ఏ పని చేయకుండా గదిలోనే కూర్చొని టైం వేస్ట్ చేసే వాళ్ళని ఇంకేమంటారు? నీ మనసులో ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయనే సంధ్య వద్దని చెప్పింది. నువ్వు కూడా అదే ఒప్పుకొని ఉంటే ఆకాష్ తీసుకెళ్లేవాడు కదా. మీటింగ్ అని చెప్పాడు కదా, మామయ్య ఎలా తీసుకెళ్తాడు? సంధ్యకి పుట్టబోయే బిడ్డ కన్నా ఈ మీటింగ్ ఏమీ ఎక్కువ కాదు. నేను వెళ్ళి ఆకాష్తో మాట్లాడినా? ఆ, పైకి కనిపించరు గాని మీకు చాలా తెలివితేటలున్నాయండి. అంటే ఇప్పుడు మామయ్య దగ్గరికి వెళ్ళి కావేరికి తీసుకెళ్ళడం ఇష్టం లేదు, నువ్వే తీసుకెళ్ళు అంటారు. అప్పుడు మామయ్య, లేదు సూర్య, ఈ మీటింగ్ మన ప్రాజెక్ట్ కి చాలా అవసరం, నేను వెళ్ళడం కుదరదు, నువ్వే తనని చెకప్ కి తీసుకెళ్ళు అంటారు. మామయ్య చేత చెప్పించుకునే బదులు అతని తమరే హాస్పిటల్ కి తీసుకెళ్ళండి, నేనేం అనుకోనులేండి. బుద్ధి లేకుండా మాట్లాడుకో. సంధ్యని హాస్పిటల్కి తీసుకెళ్లాలని నేను అనుకుంటే నీ దిక్కుమాల సలహాలు సపోర్ట్ అవసరం లేదు, అది తెలుసుకో. అదొక్కటే కాదులేండి, తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. కానీ అడిగే దారి కనిపెట్టే అవకాశమే దొరకడం లేదు. నిలువెల్ల అనుమానం అనే విషంతో కొట్టుకుంటున్నావు. అది నీ సంతోషాన్నే కాదు, మన జీవితాన్ని కూడా నాశనం చేస్తుందని తెలుసుకోలేకపోతున్నావు. ఒక ఆడదాని వయ్యుండి కడుపుతో ఉన్న సంధ్య మీద జాలి, దయ, కన్సర్న్ అసలు ఏమీ లేదు నీకు. నా కొంప ముంచే పనులు చేస్తున్న వాళ్ళ మీద నాకు జాలి ఎలా కలుగుతుంది? నోర్మయ్, అర్థం లేని వాగుడు వాగద్దు. సంధ్య ఎప్పుడు మన మంచి కోసమే ఆలోచిస్తుంది. ఇష్టం లేకపోయినా సరే ఒప్పించి పెళ్లి చేసింది. అలాంటి మనిషి మీద కృతజ్ఞత లేకుండా పిచ్చి కూతలు కోస్తావా? మీకుంది కదా బోల్డ్ అంత కృతజ్ఞత, మళ్ళీ నాకు కూడా ఎందుకులేండి. చూడు, నీకు వెళ్ళడం ఇష్టం లేకపోతే నోరు మూసుకొని ఇంట్లోనే పడుండు, అంతేకాని సంధ్య గురించి తప్పుగా మాట్లాడుకో. ఓ, నువ్విక్కడే ఉన్నావా అత్త? ఇక్కడి వరకు వచ్చిందానివి లోపలికి రావచ్చు కదా, బయటే ఆగిపోయావే. ఓహో, ఇక్కడే ఉండి మా మాటలు వింటున్నావా? కావేరి, నోరు మూస్తావా? సంధ్య, నువ్వు ఆ మాటలేం పట్టించుకోవద్దు. నేను హాస్పిటల్కి నేను తీసుకెళ్తాను, వెళ్ళి రెడీ అవ్వు. ఆహా, మొత్తానికి నా అనుమానాన్ని చాలా తెలివిగా నిజం చేశారన్నమాట. ఎందుకేనండి మిమ్మల్ని గ్రేట్ అనేది? వద్దు సూర్య, మీరు కూడా రావద్దు. హాస్పిటల్ పక్కనే కదా, ఇంటి ముందు ఆటో ఎక్కితే అక్కడ దిగుతాను. నార్మల్ చెకప్పే కాబట్టి నేను వెళ్ళొచ్చేస్తాను. ఒక్కదాని ఎందుకు సంధ్య? పర్లేదు, అదేం పెద్ద సమస్య కాదు. నీకు కాదేమో కానీ నీ గురించి ఆలోచించే వాళ్ళకి మాత్రం ఆకాశం విరిగి పడేంత సమస్యత. ఏంటి అలా చూస్తున్నారు? నేను మామయ్య గురించి చెప్తున్నాను. మామయ్య ప్రత్యేకించి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పిన తర్వాత కూడా నేను తీసుకెళ్ళకపోతే చాలా ఫీల్ అవుతాడు. మంచివాడు, అమాయకుడు, మామయ్యని మోసం చేయడం నాకిష్టం లేదు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వత్తా, నేను రెడీ అయ్యి వస్తాను. మీ పేరు? సంధ్య. వెయిట్ చేయండి మేడం, పిలుస్తాను.
సంధ్య గారు రండి మేడం. ఆ, నేను డాక్టర్తో మాట్లాడొస్తాను. ఇక్కడే ఉండు కావేరి. ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడికి పోతాను? నువ్వు వెళ్ళు. కూర్చో అమ్మా. టెస్టులో అంతా బాగానే ఉంది సంధ్య, నథింగ్ టు వర్రీ. థ్యాంక్స్ డాక్టర్. 3వ నెల మొదలైంది కాబట్టి నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డైట్ విషయంలో, పనుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే డాక్టర్. అడగటం మర్చిపోయాను, నువ్వింకా జాబ్ చేస్తున్నావా లేక రిజైన్ చేసావా? రిజైన్ చేయలేదు కానీ లాంగ్ లీవ్ పెట్టాను. గుడ్. నన్ను అడిగితే డెలివరీ అయ్యే వరకు జాబ్కి దూరంగా ఉంటేనే బెటర్. శారీరకంగానే కాదు, మానసికంగా హెల్తీగా ఉంటేనే కడుపులో బేబీకి మంచిది. చూడమ్మా, నేను ఇచ్చిన మందులు రెగ్యులర్గా వేసుకో. ఎప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చెయ్యి. అలాగే డాక్టర్. కడుపులో బిడ్డ ఎలా ఉందో ఒక స్కాన్ చెయ్యాలి. పై ఫ్లోర్లో ల్యాబ్కి వెళ్దాం. రామ్మా. హలో డాక్టర్ పరిమళ, ఎలా ఉన్నారు? ఫైన్ డాక్టర్, మీరెలా ఉన్నారు? ఐ ఆమ్ ఆల్సో ఫైన్. మీతో చిన్న పనుండి వచ్చాను. నమస్తే డాక్టర్, బాగున్నారా? సంధ్య, నువ్వా అమ్మా? హాస్పిటల్కి వచ్చావేంటి? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం కాదు డాక్టర్, ప్రమోషన్. సంధ్య తల్లి కాబోతుంది. ఓ, కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. మా అత్తకి అందరూ చుట్టాలే. ఈవిడకి కడుపైతే ఊరంతా పండగలా ఉంది. సూర్య ఎలా ఉన్నాడమ్మా? బానే ఉన్నారు డాక్టర్. అరవింద్ గారు, మీరు కాసేపు వెయిట్ చేస్తారా? సంధ్యకి స్కాన్ చేయాలి. ఫస్ట్ ఫ్లోర్లో ల్యాబ్కి వెళ్ళొస్తాను. ఓకే డాక్టర్, నో ప్రాబ్లం. ప్లీజ్ క్యారీ ఆన్. అమ్మా సంధ్య, సూర్యాని అడిగానని చెప్పమ్మా. సరే డాక్టర్. హలో, నేను ఒక ఇంపార్టెంట్ పని మీద బయట ఉన్నాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్. సార్, ఎస్, మా సంధ్యత్త మీకు ముందే తెలుసా? తెలుసు. ఆవిడ మీ అత్త అంటున్నావు, నువ్వు సంధ్యకి బాగా దగ్గర చుట్టంలేండి. మీరు లాస్ట్లో సూర్యని అడిగానని చెప్పు అని అన్నారు కదా, మీకు సూర్య కూడా బాగా తెలుసా? ఏంటమ్మా క్వశ్చన్? సంధ్య తెలిసినప్పుడు సంధ్య భర్త సూర్య తెలియకుండా ఉంటాడా? సంధ్య నా కత్త లేక సవిత? కావేరి, ఏం మాట్లాడుతున్నావు? ఉన్న మాటే అంటున్నాను. ఇంకా బుకాయించాలని చూడకండి. మీ మొదటి భార్య సంధ్య కదా?